జై భారత్. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. మరలా ఈ దినాన్ని మేము ముందుకు రావడాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. ముందుగా మనం ఒక వీడియో చూద్దాం. ముందుగా ఆ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో పైన మనము స్పందిద్దాం. మనం ఊర్లో రసమండం మీద కూర్చొని పాస్టర్ స్కూటర్ వేసుకొస్తే మీ క్రిస్టియన్ పేట అక్కడ ఉందని చూపించింది, దారి చూపించింది మనమే. వాళ్ళందరినీ క్రైస్తవులుగా మతం మార్చమని చెప్పి ప్రోత్సహించింది మనమే. వాడు మానవాడుగా ఉంటే, మాదిగాడు ఉంటే ఇప్పుడే ఊర్లో ఉండే రామాలయానికి నేను వస్తానని చెప్పి అడుగుతాడు. అసలు వాడు రావడం పోవడం క్రైస్తవ మతంలోకి పోతే వాడు ఎప్పుడు నేను రామ మందిరానికి వస్తానని అడగడు. కాబట్టి దళితుడు, ఈ మాలమాదిగులు ఎప్పుడూ నా ఊర్లో ఉండే దేవాలయానికి రాకుండా చేయాలంటే, మా అగ్రకులాల ఇళ్ల మధ్యలోకి రాకుండా చేయాలంటే ఏం చేయాలా? వాళ్ళందరినీ క్రైస్తవ మతంలోకి మార్చాలని ఈ కుళ్ళు బుద్ధితో వాళ్ళందరినీ క్రైస్తవ మతంలోకి తోలగొట్టింది ఇల్లే. క్రిస్టియన్ పేట అని దళిత బస్తీకి పేరు పెట్టింది ఎవరు? వాళ్ళు పెట్టుకున్నారా? నిజంగా అక్కడ అందరూ క్రిస్టియన్స్ ఉన్నారా? కోస్తా జిల్లాలో ఎందుకు పాపం మాలవాళ్ళని, మాదిగ వాళ్ళని, క్రిస్టియన్స్ ని ముద్రేసి వదిలేస్తున్నారు? సరే, క్రైస్తవుల్లో ఉంటే ఉండనియండి, వెళ్ళిన వాళ్ళు వెళతారు, వాళ్ళ అభ్యాసం వాళ్ళు చేస్తారు. వెళ్ళని వాళ్ళని కూడా క్రిస్టియన్స్ బలవంతంగా ఎందుకు పిలుస్తారు? చూశారు కదా వీడియో. ఈ వీడియోలో ఆ స్వామీజీ ఏం చెప్తున్నారంటే, మన ఊళ్ళోకి పాస్టర్ మోటార్ సైకిల్ వేసుకుని వస్తే క్రిస్టియన్ పేట ఎక్కడ ఉందని అడిగితే దారి చూపించింది మనమే. ఇదో ఫస్ట్ పాయింట్ అండి, గమనించండి. రెండోది, వారందరినీ క్రైస్తవులుగా మతం మార్చమని ప్రోత్సహించింది మనమే. మూడవదిగా, వాడు మాలవాడుగాను మాదిగవాడుగాను ఉంటే ఎప్పుడైనా ఊర్లో ఉన్న రామాలయంలోనికి నేను వస్తాను అని అడుగుతాడు. నాలుగోది, రావడం క్రైస్తవ మతంలోకి పోతే వాడు ఎప్పుడు నేను రామ మందిరానికి వస్తాను అని అడగడు. ఐదోది, కాబట్టి ఎప్పుడు ఈ మాదిగా ఈ దళితులను మన ఊళ్ళో ఉన్న రామ మందిరానికి రాకుండా చెయ్యాలి అంటే, మా అగ్రకులాల మధ్యలోనికి రాకుండా చెయ్యాలి అంటే వాళ్ళందరినీ క్రైస్తవ మతంలోనికి మార్చాలని ఈ కుళ్ళు బుద్ధితో వాళ్ళందరినీ క్రైస్తవ మతంలోకి తోలగొట్టింది మనమే. ఇంకా ఆలోచి చూస్తే, క్రిస్టియన్ పేట అని దళితులకు పేరు పెట్టింది ఎవరు? వాళ్ళు పెట్టుకున్నారా? నిజంగా అక్కడ అందరూ క్రిస్టియన్సే ఉన్నారా? కోస్తా జిల్లాల్లో మాలవాడిని, మాదిగ వాళ్ళని క్రిస్టియన్ అని ఎందుకు ముద్ర వేసి వదిలేస్తున్నారు? సరే, క్రైస్తవుల్లో ఉంటే ఉండనివ్వండి, వాళ్ళ అభ్యాసం వాళ్ళు చేస్తారు. వెళ్ళని వాళ్ళు కూడా బలవంతంగా క్రిస్టియన్స్ అని ఎందుకు పిలుస్తున్నారు అని ఈ స్వామీజీ గారు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు లేవనెత్తారు. ఇది ఈయన చెప్పినటువంటి మాటతో మీరు ఎంతమంది ఏకీపిస్తారు? ఈయన చెప్పినటువంటి మాటతో మీరు ఎంతమంది ఏకీపిస్తారు? ఈయన చెప్పినటువంటి మాటతో మీరు ఎంతమంది ఏకీపిస్తారు? నేనైతే ఈయన చెప్పినటువంటి మాటలతో నేను ఏకీపిస్తున్నాను. ఇప్పటికీ కూడా మనం కంప్యూటర్ యుగంలో ఉన్నాం. ఇప్పటికీ కూడా మొన్న వినాయక చవితికి కానివ్వండి, లేదా శ్రీరామనవమికి కానివ్వండి, దళితుల్ని గుళ్ళోకి రానవట్లేదు. ఒకవేళ ఒక మంచి పార్టీలో ఉన్నటువంటి నాయకుడు, అది దళిత వర్గానికి చెందినవాడు ఎవరో ఆయన గుళ్ళోకి వస్తే, ఆ గుళ్ళోకి వచ్చినటువంటి వారిని కూడా ఆ గుళ్ళోకి వచ్చినటువంటి కారణం చేత అక్కడ పశువు నీళ్ళు చల్లుకుంటూ ఉన్నారు. అంటే దళితులు గుళ్ళోనికి రాకూడదని దేవుడు ఎక్కడైనా చెప్పాడండి? ఇలా మన హిందువులు అని చెప్పుకుంటూనే దళితులను దూరం పెట్టుకున్నది ఎవరు? అగ్రవర్ణాలకు చెందిన వారు కదా. వాళ్ళు ఏ గత్యంతరం లేక, ఏ ఆధారం లేక మనల్ని హీనంగాను ఘోరంగాను చూస్తున్నారని వాళ్ళు బాధపడుతున్నటువంటి సమయాల్లో క్రైస్తవ్యం ఈ దేశానికి వచ్చి వాళ్ళకి విద్య, వైద్యం అలాగే ఉపాధి, ఈ మూడు కల్పించి వాళ్ళకి ఆరాధన చేసుకోవడానికి మందిరాలు కట్టి మీరు ఇక్కడ చేసుకోండి అని వాళ్ళకి ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళ బాధలే వారు పడుతూ వారు ప్రభువుని నమ్ముకొని
ఆ ప్రభు గురించి అనేక మందికి చెప్పుకుంటూ వారు భక్తి ఏదో వారు చేసుకుంటుంటే మరి వాళ్ళని రోడ్ల మీద పట్టుకుని ఇప్పటికీ కొడుతున్నారు. వాళ్ళని రోడ్డు మీద పట్టుకుని ఇప్పటికీ కొడుతున్నారు. అంటే మన హిందువులకి బెల్ట్ షాపులు ఉన్నా ఇబ్బంది లేదు, వ్యభిచార గృహాలు ఉన్నా ఇబ్బంది లేదు, అలాగే మరి చిన్నపిల్లల్ని మానభంగం చేసినా మనకి ఇబ్బంది లేదు, పేకాట రాయిల్లో ఉన్నా మనకి ఇబ్బంది లేదు. కానీ క్రైస్తవులు వారు మత ప్రచారం చేస్తూ మీరు ఇలా దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, త్రాగుడికి మీరు అలవాటు పడొద్దు, ఇలా ఉంటే నరకానికి వెళ్ళిపోతారు, ఇది ఈ ప్రభువుని నమ్ముకోండి అని వారు చెప్పటం అది ఏమంత తప్పుగా కనపడుతుంది మన హిందువులకి, నాకు అర్థం కావట్లేదు. ఇంకా రెండవది మతం మారిపోతున్నారు అంటే అలా మతం మారిపోవడానికి చేసింది కారణం మీరే కదా. అలా మతం మారిపోవడానికి అగ్ర కులాల వారిని గర్వంతో వాళ్ళని ముట్టకుండా అంటకుండా వాళ్ళని దూరంగా పెట్టింది మీరే కదా. మళ్ళా ఈ రోజున వాళ్ళు క్రైస్తవులుగా మారిపోతున్నారని ఏడవటం దేనికి? ఇంకా మూడో విషయానికి వస్తే, ఈ మధ్య కాలంలోనే పిఠాపురంలో అక్కడ దళితుల్ని అగ్రవర్ణాల వారందరూ కలిసి దళితుల్ని వెలేశారు. అంటే వాళ్ళకేమీ కూడా అమ్మకూడదు, వాళ్ళకేమీ కూడా మన దగ్గర నుంచి ఏమి కూడా వాళ్ళకి ఇవ్వకూడదు అని ఒక నిర్ణయం తీసుకుని ఆ ఊర్లో, ఆ పిఠాపురం అనే ఊర్లో దళితులందరినీ కూడా వేలేశారు. ఇంకా మనం ఎక్కడ బతుకుతున్నామండి? మనం అడవులో బతుకుతున్నామా లేదా ప్రజల మధ్య బతుకుతున్నామా? మరి ఇలాంటి దుర్మార్గమైన పనులు చేస్తున్నప్పుడు మేము హైందవ ధర్మాన్ని కాపాడేస్తాం, హైందవ ధర్మాన్ని రక్షించేస్తాం, ధర్మ రక్షణ కల్పించేస్తాం అని చెప్తున్నటువంటి కరుణాకర్ కానివ్వండి, లేదా లలిత్ కుమార్ కానివ్వండి, లేదా హమారా ప్రసాద్ కానివ్వండి, లేదా రాధా మనోహర్ కానివ్వండి, ఇంకా ఇతరితర ఎవరైనా కానివ్వండి, మరి వీళ్ళంతా ఏమైపోతున్నారు? ఇలా దళితుల్ని, అంటే దళితుల్లో హిందువులు లేరండి? దళితుల్లో హిందువులు లేరా? దళితులు అంటే వాళ్ళందరూ క్రిస్టియన్సేనా? ఇప్పుడు నేను దళితుడినే, నేను హిందువునే. అయితే నేను యేసుప్రభు గారిని నమ్ముకున్నాను. యేసుప్రభు గారిని నమ్ముకున్నంతరానే మతం మారినట్టు కాదే. మా నాన్నగారు పూజలు చేసుకుంటారు, మేమందరం కలిసే ఉంటున్నాం. అంటే దళితులు అనే పేరు పెట్టి వారిని అనగదొక్కేసి వారికి ఏమాత్రం గౌరవం లేకుండా చేస్తూ వారు ఏదో పని భక్తిని వారు కొనసాగించుకుంటే దాన్ని కూడా మీరు అడ్డగిస్తూ ఇలాంటి దుర్మార్గ పనులన్నీ చేసి మరలా మన దేశంలో బయట దేశాల నుంచి ఇస్లాం వచ్చింది, బయట దేశాల నుంచి క్రిస్టియన్స్ వచ్చింది అని వాళ్ళకి బడి ఆడటం దేనికండి? వాళ్ళకి బడి ఆడటం దేనికి? మనలోని ఒక సరైనటువంటి అవగాహన లేదు, మనలోనే ఒక సరైనటువంటి ఐక్యత లేదు. మన వాళ్ళని మనమే హీనంగా చూస్తున్నాం, మన వాళ్ళని మనమే అనగదొక్కేసుకుంటున్నాం. ఇన్ని చేస్తూ ఉండి మేము ఇలా అనగదొక్కేస్తాం, మిమ్మల్ని ఎలా అంటరాని వాళ్ళ చేస్తాం, మీరు అలాగే పడుండండి అంటే వాళ్ళ మనుషులా లేకపోతే పశువులా? వాళ్ళ మనుషులా పశువులా? ఆ పిఠాపురాన్ని, ఆ ఊరు అందరూ కలిసి, అంటే అగ్రవర్ణాలకు చెందిన వారు అందరూ కలిసి ఈ దళితుల్ని వెలేసినప్పుడు ఇదేమిటి అన్యాయం? ఇలాంటి అన్యాయం ఇప్పుడు ఈ కాలంలో జరగటం ఏమిటని చెప్పేసి ఆ యొక్క జై భీమ్ అంటారు ఆయన ఎవరు, రాజేష్ మహాసేన వారు మాట్లాడటం కానీ, లేదా ఆ నియోజకవర్గంలోనే గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం కానీ, లేదా మేమేదో ధర్మాన్ని రక్షించేస్తామనేటువంటి కొంతమంది మరి ధర్మాన్ని కాపాడుతామని కొంతమంది ఈ మధ్యకాలంలో ముందుకొచ్చి వారు ఫోన్పేలు, గూగుల్ పేలు ఇవన్నీ పెట్టుకుని ఒక మతం వంక పెట్టుకుని అందరి దగ్గర డబ్బులు గుంజుకున్నట్టు వాళ్ళకి ఇవేమీ కనిపించట్లేదా? 2 రోజుల కిందట మనకి కాశ్మీర్లో
ఉగ్రవాదుల దాడి జరిగింది, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. వాళ్ళు నువ్వు హిందువా కాదా హిందువా అని చెప్పేసి వాళ్ళ బట్టలు ఒడదీసి చూసి మరీ కాల్చి చంపేశారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? నువ్వు హిందువా లేకపోతే ముస్లిమా ఎవడు అని చూసి కాల్చి చంపేసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ పరిస్థితిని తీసుకొచ్చింది మనమే. ఎందుకంటే మనం కూడా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ముస్లింలు కొడుతున్నాం, క్రైస్తవులు కొడుతున్నాం, వారు బైబిల్ చింపేస్తున్నాం, వారి యొక్క ప్రార్థనా మందిరాలను మనం కూల్చేస్తున్నాం, మసీదులు కూల్చేస్తున్నాం. మన దేశంలో ఉన్న మన భారతీయులు మనం చెప్పుకుంటూ అనేక మతాలు, అనేక కులాలు, అనేక మంది జాతులు ఉన్న మనందరము ఐక్యత కలిగి భారతీయులుగా జీవించవలసింది పోయి ఒకరి మతాన్ని ఒకరు అనుసరించుకుంటూ పరమతాన్ని గౌరవిస్తూ ముందుకు వెళ్ళవలసింది పోయి మరి ఈ మోడీ గారి ప్రభుత్వంలో మరి ఇంత అరాచకాలు జరుగుతున్నప్పుడు మరి పాకిస్తాన్ వాళ్ళు వచ్చి అక్కడ ఏదో కాల్ చేసి హిందువులు కాల్ చేశారు అని చెప్పి మనం అవాక్ అవ్వాల్సిన పనేం లేదు. ఎక్కడో బోర్డర్లు ఏంటండి, మన ఊరిలోనే మనం ఉన్న స్థానంలోనే ఇప్పటికీ కూడా దళితుల్ని వెలేస్తుంటే ఆ ఉగ్రవాదుల కంటే వీళ్ళని ఏమనాలి? వీళ్ళ ఉగ్రవాదులు కాదా? ఇప్పుడు అగ్రవర్ణాలని చెప్పుకుని వీళ్ళందరినీ వెలేసేవాళ్ళు వీళ్ళ ఉగ్రవాదులు కాదా? ఉగ్రవాదులు అంటే పక్క దేశాల నుంచే రావక్కర్లేదు, వీళ్ళే ఉగ్రవాదులు. కనుక హిందూ బంధువులు అని పిలుపునిస్తున్న మీరు అందరూ ఎక్కడున్నారయ్యా? హిందూ బంధువులను పిలుపునిస్తున్నారు కదా, ఎక్కడున్నారు మీరు అందరూ? ఈ దారుణ ఘటన మీకు కనిపించలేదా? ఈ దారుణ ఘటన మీకు కనిపించలేదా? చనిపోతే క్రైస్తవులందరికీ ఒకటే సమాధి, చనిపోతే ముస్లింలందరికీ ఒకటే సమాధి. కానీ మన హైందవులు అని చెప్పుకుంటున్న మనకి చనిపోతే మాలమాదిగోళ్ళకి వేరే సమాధులు, అలాగే అగ్రవర్ణాల వారికి వేరే సమాధులు. ఏదంటే చనిపోయే కూడా మనం కలిసి ఒక చోట పూడ్చుకోవడానికి లేదా దహన సంస్కారాలు చేసుకోవడానికి లేదు కదా. కనుక అన్నీ చేసుకునేది మనమే అయ్యుండి ఇతరుల పడి ఏడవడం దేనికి? అన్నీ చేసుకుంటున్నది అందరి మీద మనం ఏడుస్తున్నది, అందరినీ మనం హింసపెడుతున్నది మనమయ్యండి ఇతరుల పడి ఏడవడం దేనికి? ముందు మనలో సంస్కరణ రావాలి, ముందు మనలో మార్పు రావాలి, ముందు మనలో అంతర్గతంగా ఉన్నటువంటి ఆ లోపాలు మనం సరి చేసుకోవాలి. కనుక హిందూ అంటే అన్ని కులాల్లో హిందువులు ఉన్నారు. ఓన్లీ ఓసీలోనేనా హిందువులు? బీసీలో లేరా? ఎస్సీలో లేరా? ఎస్టీలో లేరా? అన్ని కులాల్లో ఉన్నారు కదా. మరి ఇప్పుడు కులం పేరుతో ఎందుకు మీరు ఒకరినొకరు దూరం పెట్టుకుంటూ ఉన్నారు? కులం పేరుతో మీరు దూరం పెట్టుకుంటున్నప్పుడు మీరు వారు ఏ మతంలోకి వెళ్ళిపోతే మీకెందుకు? కనుక భారతదేశము ముక్కాచెక్కలు అయిపోకుండా ఉండాలంటే మనందరం భారతీయులుగా ఇది మన బాధ్యత, ఇది మన బాధ్యత. రానున్న దినాల్లో మన భారతదేశం సస్యశ్యామలుగా ఉండాలంటే ఇక్కడ అందరూ పని చేయాలండి. ఇక్కడ అందరూ అంటే హైందవ సోదరులు, అలాగే క్రైస్తవ సహోదరులు, ముస్లిం సహోదరులు, సిక్కులు, బౌద్ధులు, జైళ్ళు, ఈ యొక్క ఎన్ని మతాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఎవరి యొక్క విశ్వాసాన్ని వారు కొనసాగించుకుంటూ వారి విశ్వాసాన్ని వారు ప్రకటించుకుంటూ ఇతరుల యొక్క విశ్వాసాన్ని గౌరవించాలి. అలా చేయని పక్షంలో రానున్న దినాల్లో మత కల్లోలాలు సృష్టించుకుని భూమి మీద మానవ జాతి లేకుండానే అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఇప్పుడైనా సరే ప్రతి ఒక్కరూ కళ్ళు తెరుచుకుని చూడండి. ఇటీవల కాలంలో అఘోరి అని చెప్పేసి ఒకడు వచ్చాడు. వాడికి మరి పోలీసు వారు కూడా దండాలు పెట్టారు. అమ్మా అఘోరి అమ్మ అని పోలీసు వారు కూడా దండం పెట్టారు, సామాన్య ప్రజలు దండం పెట్టారు. వాడు ఖచ్చితంగా బూతులు తిడుతుంటే వాడిని ఏమీ చేయలేకపోయారు. ఎందుకని? వాడు హిందువేనా? ఒక అఘోరి ఎదురు చేస్తాడనా? అమాయకమైనటువంటి క్రైస్తవుల్ని వాళ్ళు సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోతుంటే, ఇదిగో మా గుడికాడికి వచ్చి నువ్వు సువార్త ప్రకటించావు, మీ గుడి పక్కనే ముందు అమ్ముతుంటే పట్టించుకోవే, మీ గుడి పక్కనే వ్యభిచారం జరుగుతుంటే పట్టించుకోవే. జోగిని వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది? జోగిని వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది? గుడుల్లోనే జరిగేది వ్యభిచారం. గుడుల మీదే ఉన్నాయి బట్టలు లేని బొమ్మలు. ఇవన్నీ మన కళ్ళు కనిపించట్లేదు. ఏదో వాళ్ళు వచ్చి మన దేశాన్ని ఆక్రమించేసి ఎవరు వాళ్ళు మన
క్రైస్తవులు అంటే వాళ్ళు ఎవరు అమెరికా నుంచి వచ్చారా? మన ఇండియన్సే. వాళ్ళకి ఆ విధానం నచ్చింది, క్రీస్తు యొక్క బోధనలు నచ్చే ఆ మార్గంలో వాళ్ళు వెళ్తున్నారు. వెళ్ళనివ్వండి, మీకు నచ్చితే మీరు కూడా వెళ్ళండి, అంతే తప్ప. కానీ వాళ్ళ విశ్వాసాలని మీరు ఆటంకపరచడానికి మీరెవరు? భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 ప్రకారం ఎవరి విశ్వాసాన్ని వారు స్వచ్ఛందంగా ప్రకటించుకోవచ్చని మన భారత రాజ్యాంగం చెప్పింది కదా. మరి భారత రాజ్యాంగాన్ని మీరు కాలా రాస్తానికి మీరెవరు అసలు? కనుక దేశం బాగోవాలని అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్పదలుచుకున్నది ఒకటే: భారతదేశంలో ఉన్న అనేక భాషలు ఉన్నాయి, అనేకమైనటువంటి జాతులు ఉన్నాయి, అనేకమైన మతాలు ఉన్నాయి. వీరందరికీ నా మాట, నేను తెలుగులో మాట్లాడుతున్నా కనుక నా మాటలు అర్థం కాకపోవచ్చు. కనీసం తెలుగు మాట్లాడుతున్నటువంటి మన 2 రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, మీకు మరొకసారి హెచ్చరిక చేస్తున్నాను. ఈ రానున్న దినాల్లో మనందరం కలిసి ఎవరికి వాళ్ళే మనలో ఉన్న ఇప్పుడు సపోజ్ నేను హిందువునండి, హిందువులుగా ఉన్న మనందరం మన మధ్యలో ఏమైనా లోటుపాట్లు ఉంటే మనకి సరి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎదరోని లోటుపాట్లు సరి చేయడానికి మనం ఎవరు? అలాగే క్రైస్తవ సహోదరులు ఉన్నారు, వాళ్ళకున్నటువంటి లోపల వాళ్ళకున్నటువంటి సమస్యలు వాళ్ళకు ఉంటాయి. అలాగే ముస్లిం సహోదరులు వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ఎవరి సమస్యలు వారు పరిష్కరించుకోవాలి తప్ప వేరే వర్గం వారు, ఒక వర్గం వారు ఇంకో వర్గం వారిని విమర్శించినప్పుడు గొడవలకు దారితీస్తాయి. మీకు అర్థమయ్యేటప్పుడు ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఇప్పుడు మన దేశం ఉంది, మన దేశానికి ఒక పక్కన పాకిస్తాన్ బార్డర్ ఉంది, మరో పక్కన ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ ఉంది, మరో పక్కన చైనా బార్డర్ కూడా ఉంది, బంగ్లాదేశ్ బార్డర్ ఉంది. ఇలా మన దేశానికి బార్డర్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ బార్డర్లో మనకి ఆర్మీ ఉంటుంది. ఎందుకు? మన దేశంలోకి ఎంటర్ అయిపోకుండా, మనం వాళ్ళ దేశంలోకి ఎంటర్ అవ్వకుండా అక్కడ కాపలాదారులు ఉంటారు, ఆర్మీ. కొన్ని సందర్భాల్లో దేశ రక్షణ కొరకు వాళ్ళు అక్కడ వాళ్ళతో పాటు కాల్పులు జరపాల్సి వస్తుంది, అక్కడ యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. కనుక దేశ భద్రత కొరకు మన భారత సైన్యం అక్కడ కాపలా కాస్తుంది. అయితే ఆ గొడవలు అలా పక్కన పెడితే భారతదేశం లోపల గొడవలు, భారతదేశానికి బయట గొడవలు ఉన్నాయి, భారతదేశానికి లోపల గొడవలు ఆ గొడవలు ఎవరు సరి చేస్తారు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ వారు, హోంశాఖ, ఇవన్నీ కూడా మరి యథా రాజా తథా ప్రజ అని చెప్పారు. అంటే రాజుని బట్టే ప్రజలు ఉంటారు. ఈ రోజున ఎవరు మనకి రాజు, ఎవరు పరిపాలిస్తున్నారంటే రాష్ట్రానికి రాజు ముఖ్యమంత్రి, దేశానికి రాజు ప్రధానమంత్రి. మరి వీళ్ళు ఇలా జరుగుతున్నప్పుడు లా అండ్ ఆర్డర్ని ఎందుకు పకడ్బందీ చేయట్లేదు? ఎక్కడైతే కులానికి సంబంధించి గొడవలు జరుగుతున్నాయో, ఎక్కడైతే మతానికి సంబంధించి గొడవలు జరుగుతున్నాయో వాటిని శాంతియుతంగా ఎందుకు పరిష్కరించట్లేదు? శాంతియుతంగా వారు పరిష్కరించకపోగా వాటిని రెచ్చగొట్టేది వాళ్ళు. ఈ రోజున పాకిస్తాన్లో, ఈ రోజున కాశ్మీర్లో హిందువులు కాల్ చేశారు పాకిస్తాన్ వాళ్ళు అంటున్నారు. ఇది ఏమాత్రం నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే మన ఇండియన్సే అలా చేసి ఇది పాకిస్తాన్ వాళ్ళు చేశారని చెప్పేసి వాళ్ళ మీదకి నెట్టేయటం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, అరే ముస్లింలు ఉగ్రవాదులు మన హిందువులు ఇలాగా కాల్చి చంపేశారు కనుక మన దేశంలో ముస్లింలు ఉండకూడదు అనేటువంటి కుట్రతో ఇలా చేశారో మనం ఎందుకు అనుకోకూడదు? కనుక చాలా భవిష్యత్తులో చాలా జాగ్రత్తగా మనందరం కూడా మొట్టమొదటిగా భారతీయులు, మనందరం ఏ వర్గం వారైనా సరే, అది ఏ మతమైనా సరే, ఏ కులమైనా సరే, నేను భారతీయుడిని అంతే, ఇంక రెండోది మనకు అవసరం లేదు. నేను చాలాసార్లు చెప్పాను, ఈ యొక్క కులం అనేది, ఈ కులమనే మహమ్మారి అనేది తీసేస్తే మొట్టమొదటిగా ఈ రోజున మాలలు మాదిగులు అన్నదమ్ముల్లా ఉండేవారండి. ఈ రోజున వర్గీకరణ అనే పేరుతో వాళ్ళ అన్నదమ్ముల్లా ఉండే వాళ్ళు కాస్త ఇడిపోయారు. కారణం ఏంటి? రాజకీయ నాయకులు అవసరమైతే ఈ కులాన్ని రెచ్చగొడతారు, అవసరమైతే ఆ కులానికి వాళ్ళు సపోర్ట్ చేస్తారు, లేదా ఇంకో కులాన్ని రెచ్చగొడతారు, ఆ కులానికి సపోర్ట్ చేస్తారు. ఇలా వీళ్ళ కులాల మధ్య వీళ్ళకి గొడవలు పెట్టేస్తారు. కనుక కులం అనేదే లేదనుకో, అప్పుడు వీళ్ళు ఎవరోది దళితులని లేకపోతే అగ్రవర్ణాలని ఇలా ఉండదు కదా. మనకి భారతదేశంలో ఇదంటే ఇప్పుడు చెప్తున్న మాట ఇప్పుడు జరగవచ్చు జరగకపోవచ్చు. భారతదేశంలో కుల వ్యవస్థను తీసివేసి
రెండు వర్గాలు, ఒకటి ధనికులు, రెండోది పేదవారు. ధనికులు పేదవారికి గవర్నమెంట్ సహాయం చేసింది అనుకోండి, అప్పుడు అన్ని వర్గాల వారు లబ్ధి పొందుతారు. అప్పుడు నువ్వు పలానా అని చెప్పేసి దూషించుకునే పని లేదు. రాజకీయ నాయకులకి నువ్వు పలానా కులముడు, నువ్వు పలానా కులముడు గొడవలు పెట్టే అవసరం కూడా మనం వాళ్ళకి ఇచ్చే అవసరంతో ఉండదు. కనుక మరి ఈ విషయాలు గమనిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా నాకెందుకు, ఎవరు ఎలా పోతే నాకెందుకు అని అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా దేశం పట్ల బాధ్యత కలిగి, నేను ప్రస్తుతానికి మన దేశంలో లేను, నేను ప్రజెంట్ అరబ్ దేశంలో ఉన్నాను. కనుక ప్రతి ఒక్కరూ, అంటే ఇప్పుడు నేను మాట్లాడేసాను కదా, ఈ మాటల ద్వారా ఇవన్నీ అందరూ సరి చేసుకుంటారంటే అది జరిగే పని కాదు. అది జరగదని తెలిసినా కూడా మన ప్రయత్నం మనం చేయటం మానకూడదు. ఎందుకంటే మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్, దేవుడు ఇచ్చినటువంటి మనకు వయసు, దేవుడు ఇచ్చిన మన బలము సమస్తాన్ని మన దేశం వరకు మనము వాటిని ఉపయోగించాలి. కనుక దేశ క్షేమంగా ఉంటే మనం కూడా క్షేమంగా ఉంటాం. దేశం క్షేమంగా లేనప్పుడు మనం ఎక్కడ క్షేమంగా ఉంటాం చెప్పండి. కనుక సర్వే జన సుఖనో భవంతు అనేటువంటి మాటను వాడటం కాదు, కానీ ఆ ప్రకారంగా ఉండటానికి అందరూ ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో మనందరికీ దైవం సహాయం చేయను గాక. జై భారత్.